హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కాలీఫ్లవర్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా పొద్దున్నే హడావిడి లేకుండా ఈజీగా చేసి పెట్టేసేయచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అలానే మనం లంచ్లో కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాలీఫ్లవర్ రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ ప్లేస్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వెల్లుల్లి ముక్కలను ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఇందులో మనం ఆయిల్తో పాటు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వేయించుకుంటున్నాం కాబట్టి కాలీఫ్లవర్ రైస్ చాలా రుచిగా ఉంటుందండి. అలానే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. హెల్దీగా కూడా ఉంటుంది. వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. నేను క్యాబేజీని ఇలా కొద్దిగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలానే ఒక క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే 4-5 బీన్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వెజిటబుల్స్ని మీరు ఎలాగైనా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. అలానే ఇందులో ఒక టమాటాని పెద్ద సైజు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక బంగాళదుంపని కూడా తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఈ ముక్కలన్నిటిని వేయించుకోవాలి. మరి ఈ వెజిటబుల్స్ ముక్కలన్నీ ఎక్కువగా మాడనివ్వకూడదండి. ఇలా లైట్గా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం వేయించేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. మరి ఎక్కువగా ఉడకబెట్టుకోకుండా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసేసుకొని ఇప్పుడు మళ్ళీ వీటిని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే సగం కుక్ అయిపోతుందండి. మిగతా సగం ఇలా మనం వేయించుకుంటే అన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. కూరగాయ ముక్కలన్నిటినీ మరి మెత్తగా ఉడికించుకునే అవసరం లేదండి. ఇలా 1 నిమిషం ఉడికించుకొని మళ్ళీ వేయించుకుంటే మనకి చక్కగా కుక్ అవుతాయి. అలానే మనం రైస్లో వేసుకునేటప్పుడు కూడా అసలు మెత్తగా ఉండదు, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్న ఆయిల్ నెయ్యి అంతా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకుంటే మనకు సరిపోతుందండి. మొత్తం ఉడికించుకొని వేసుకుంటే ముద్దగా అయిపోతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. చూడండి, చక్కగా ఎర్రగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ మిరియాల పొడి, అలానే 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం కారం అనేది ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనం మిరియాల పొడి వేసుకున్నాం కదా, ఆ కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఈ మనం వేసుకున్న మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా ఈ ముక్కల్లో బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి. ఇది వచ్చేసి 1 గ్లాస్ రైస్ని తీసుకొని వండుకున్నానండి. ఈ 1 గ్లాస్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అన్నం వేసేసుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్న వెజిటబుల్స్ని అన్నాన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిల్లలకి కాలీఫ్లవర్ కర్రీ తినడానికి ఇష్టపడరు కదండి. చక్కగా కనుక ఇలా కాలీఫ్లవర్ రైస్ చేసి పెడితే మొత్తం ఇష్టంగా తినేసేస్తారు. అంత బాగుంటుంది. రైస్ అంతా ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే 1 గుప్పెడు పుదీనా ఆకుల్ని, కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని ఈ 3 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ రైస్లో మనం పుదీనాకులు వేసుకున్నాం కదండి. పుదీనాకులు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ పుదీనాకులు వేసుకుంటే ఆ టేస్ట్, ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఉప్పు కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిపేసేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అంతేనండి, కాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా పక్కన రైతాతో ఇలా కనుక చేసి పెట్టారంటే కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేసేస్తారు. అంత బాగుంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ కాలీఫ్లవర్ రైస్ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.